అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా మంత్రి కూడా నెలకు 2 సార్లు గ్రీవెన్స్లో పార్టిసిపేట్ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది మొదటిగా ఈరోజు విజయనగరం జిల్లాలో ఈరోజు గ్రీవెన్స్లో నేను కూర్చోవడం జరిగింది. చాలా ఇష్యూస్ అయితే మాకు తీసుకొచ్చారు. గత 5 ఇయర్స్గా కొన్ని ఇష్యూస్ అయితే చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే ఇప్పుడున్న కొన్ని ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఏవవుతున్నాయో వాటి కూడా మాకు తీసుకురావడం జరిగింది. అలాగే హాస్పిటల్ ఇష్యూస్ కొన్ని వచ్చాయి. సో ఇవన్నీ ఇష్యూస్ మీద కూడా మేము తీసుకొని వెంటనే సంబంధిత అధికారులకి ఎండోర్స్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడే క్షేత్రస్థాయిలోనే ఇష్యూస్ సాల్వ్ చేసి మేము వెంటనే పరిష్కారం చూపించే మార్గం ఎవరైతే గ్రీవెన్స్కి వచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కువ ఇక్కడ మీరు అంటే మొట్టమొదటిసారిగా ఒక పొలిటికల్ సిస్టమ్ అండ్ పబ్లిక్ అధికారులు ఇద్దరిని కలిపి గ్రీవెన్స్లో కూర్చోబెట్టి ఎలాగైనా ఒక సమస్యని పూర్తి స్థాయిలో సాల్వ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ గ్రీవెన్స్ నిర్వహించడం, దీని ద్వారా ఈరోజు చాలా మంచి ఫలితాలు వచ్చాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా ఇష్యూస్ అయితే వెంటనే సాల్వ్ అవ్వడం జరిగింది. మరి ఈ గ్రీవెన్స్ ఈ రకంగా మాకు ఆదేశాలు ఇవ్వడం, మేము అందులో భాగస్వామ్యం అవడం, తద్వారా చాలామందికి సాల్వ్ అయ్యే దిశగా ఇష్యూస్ చిన్న ఇష్యూస్ ఏవైతున్నాయో అవి సాల్వ్ అవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కువగా రెవెన్యూ ల్యాండ్ ఇష్యూస్ మీద వచ్చాయి. ల్యాండ్ రీసర్వేలో 1 బిల్ మార్చేశారు. అంటే మా పొజిషన్లో ఉంది కానీ రీసర్వే అని పేరు చెప్పుకొని ల్యాండ్ 1 బిల్ మార్చారనేది మాకు తీసుకొచ్చిన ఇష్యూస్ ఉన్నాయి. సమస్యలు అనేవి ఎక్కువగా అంటే కొన్ని సమస్యలు మండల వ్యవస్థలో సాల్వ్ అవుతున్నాయి. మండల వ్యవస్థలో సాల్వ్ అయిన ఇష్యూస్ జిల్లాలోకి వస్తున్నాయి. జిల్లాలో సాల్వ్ అవని సీఎంఓ ఆఫీస్కి వస్తుంది. మరి సీఎంఓ ఆఫీస్కి లేకుండా ఇక్కడ ఈ వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చారో మినిస్ట్రీ ఇక్కడ కూర్చోవడం వల్ల సంబంధిత అధికారులు కూడా ఎందుకు ఇది సాల్వ్ చేయరు, ఎందుకు దీంట్లో ఉన్న ఇష్యూ ఏంటని కూడా మేము అడగడానికి అవుతుంది. మరి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే దిశగా మేము చేస్తున్న ప్రయత్నంలో ఇక్కడే మ్యాక్సిమం ఇష్యూస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే సాల్వ్ అవ్వడానికి ఆస్కారం పలుకుతూ ఈ అవకాశం కలిగింది. ఉద్యోగ ఉపాధాల కోసం అంటే ఏ రకంగా అంటే ఇప్పుడున్న ప్రైవేట్ పబ్లిక్ ఇష్యూ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. దానికి ఏ దశగా తీసుకురావాలని భవిష్యత్ కాలంలో చెప్తాను. ఎందుకంటే ఇంకా వీఆర్ ఎక్సర్సైజింగ్ ఎంత మ్యాన్ పవర్ షార్ట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత నీడ్ ఉంది. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎలా కల్పించాలి అంటే వేరు అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఎంఎస్ అంటే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇండస్ట్రీస్ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, అలాగే వేరే అవకాశాలు ఎటువంటి అవకాశాలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా కల్పించవచ్చు, ఇవన్నీ కూడా కార్యాచరణ చేస్తాం. సుమారు ఒక 30 మెంబర్స్ వరకు మేము అడ్రస్ చేసాము. అంటే కొంతమంది కువైట్, అది అందరికీ తెలిసిన విషయం. అలాగే బంగ్లాదేశ్లో చదువుకొని ఈరోజు బంగ్లాదేశ్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కొన్ని లీగల్ ఇష్యూస్లో వేరే కంట్రీస్లో ఇబ్బంది పడుతున్నారు, వాటిని కూడా పర్సూ చేస్తున్నాం. ఎస్కోట్ కొత్త వలసలో యాక్చువల్గా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ పెడదామని కార్యాచరణ చేస్తాం. అలా ల్యాండ్ అంటే ఈ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఐడెంటిఫై చేసి ఎక్స్క్లూజివ్గా స్మాల్ ఇండస్ట్రీస్ అంటే మైక్రో మీడియం స్మాల్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో ఒక ల్యాండ్ పార్క్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే గత 5 ఏళ్ళకి అయితే పూర్తిగా దాన్ని ఇగ్నోర్ చేశారు. డెవలప్మెంట్ లేదు, అది ఎటువంటి రోడ్ మ్యాప్ లేదు. దానికి రోడ్ మ్యాప్ ఏ రకంగా చేయాలి, ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈకి పార్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఏ రకమైన అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కానీ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గెయిన్ చేయాలని కూడా మేము కార్యాచరణ చేస్తాం. గత 5 ఏళ్ళుగా ఇండస్ట్రీ పెడతామని అప్లికేషన్ వేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇండస్ట్రియల్ పార్క్ మీరు డెవలప్ చేయలేదు కాబట్టి మేము ఇండస్ట్రీ పెట్టలేదు అంటున్నారు. సో అలాంటి కేసెస్లో మనం ఎలా చేయాలి, ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అయ్యి ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో కూడా మేము కార్యాచరణ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.